నమస్కారం అండి. నేను మీ జ్యోతిరావు, హోలిస్టిక్ వెల్నెస్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్, అలాగే సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ని కూడా ఫ్రమ్ యోగా అలియన్స్ యుఎస్ఏ. ఈ రోజు మనం యోగ నిద్ర సిరీస్లో 6వ రోజులో ఉన్నాము. ఈ రోజు మనం చాలా ప్రత్యేకమైన హీలింగ్ చేయబోతున్నామండి. అదే చక్ర హీలింగ్. మన శరీరంలో 7 ముఖ్యమైన ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. వీటిని చక్రాలు అంటారు. ఇవి సరిగ్గా బ్యాలెన్స్లో ఉంటే మన ఆరోగ్యం, మనసు, ఆత్మ అన్ని సమతుల్యంగా ఉంటాయి. కానీ స్ట్రెస్, భయం, కోపం, దుఃఖం వంటివి వీటి ఫ్లోని అడ్డుకుంటాయన్నమాట. ఈరోజు మనం ప్రతి చక్రాన్ని శుభ్రం చేసి శక్తిని నింపబోతున్నాము. మనం ఎంతగా బయట ప్రపంచాన్ని శుభ్రం చేస్తామంటే ఇల్లు, బట్టలు ఇవన్నీ కూడా మనలో ఉన్న ఎనర్జీ సిస్టమ్‌ని కూడా అంతే శుభ్రం చేయాలి. మన శరీరంలో 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆలోచనలు, మనసు, స్థితి అన్నిటిని ప్రభావితం చేస్తాయండి. ఒక చక్రం బ్లాక్ అయితే మనలో కోపం, అయితే భయం, లేదా ఆందోళన, డిప్రెషన్, లేకపోతే బలహీనత లేదా శారీరక వ్యాధులు రావచ్చు. నేడు మనం చేసే చక్ర హీలింగ్ ద్వారా ఇది చక్ర హీలింగ్ యోగ నిద్ర. దీని ద్వారా ప్రతి చక్రాన్ని శుద్ధి చేసి, శక్తివంతం చేసి, మన జీవితంలో బ్యాలెన్స్‌ని తీసుకొద్దాం. సో, లెట్స్ స్టార్ట్ యోగ నిద్ర. యోగ నిద్రలో ఎలా ఉండాలో ఇప్పటికే మీకు తెలిసుండాలి. మన ఛానెల్‌లో చాలా యోగ నిద్ర మెడిటేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క మెడిటేషన్ ఉంది. ఛానెల్‌ని విజిట్ చేయండి. దానిలో మీకు ఉన్న స్పెసిఫిక్ ఇష్యూని బట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. కనీసం 21 రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే డే 1కే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ యోగ నిద్ర శవాసనంలో చేయాలి. తిన్న తర్వాత కనీసం ఒక గంట అయినా వెయిట్ చేయాలి. అంటే యోగ నిద్రకి మీరు తీసుకున్న ఆహారంకి మధ్యలో కనీసం గంట, వీలైతే 2 గంటల గ్యాప్ ఉండాలి. మార్నింగ్ చేయొచ్చు, ఆఫ్టర్‌నూన్ చేయొచ్చు, ఎనీ టైమ్ చేయొచ్చు. మోస్ట్‌లీ చాలామంది నైట్ టైమ్‌లో పడుకునే ముందు చేస్తున్నారు. నిద్రపోయే ముందు చేస్తున్నారు. సో, ఫోన్‌లో నా వాయిస్ వింటూ మీరు ఫీల్ అయితే సరిపోతుంది. వీడియో చూడనవసరం లేదు. మరీ చీకటిగా, మరీ వెలుగులో ఉన్న రూమ్‌లో కాకుండా కొంచెం డల్‌గా ఉన్న రూమ్‌లో ఉండండి. మీ ఫోన్ సైలెంట్‌లో పెట్టుకోండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. నేల మీద శవాసనంలో యోగా మ్యాట్ మీద, కార్పెట్ మీద ఉండాలి. వీలు కాని వాళ్ళు బెడ్ మీద ఉండొచ్చు. ఎక్కువ శాతం నేల మీద చేయడం వల్ల మాక్సిమం బెనిఫిట్స్ మీకు పొందొచ్చనమాట. ఇప్పుడు మీరు సౌకర్యంగా శవాసనంలో ఉండండి. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. అదేవిధంగా చేతులు కూడా మీ శరీరానికి కొంచెం దూరంగా ఉంచండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేలాగా చూడండి. ఎక్కడ టైట్‌గా పట్టుకోవద్దు.
ఇప్పుడు మెల్లగా మీ కళ్ళను మూసుకోండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. తర్వాత మెల్లగా వదిలేయండి. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తర్వాత మెల్లగా వదిలేయండి. మరొకసారి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం చక్ర హీలింగ్ యోగ నిద్ర ప్రారంభిద్దాం. మీ యొక్క దృష్టిని శ్వాస మీదకు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడల్లా మీ యొక్క కడుపు భాగము పైకి లేచి మళ్ళీ కింద పడుతున్నట్లుగా ఉంటుంది. దాన్ని గమనించండి. మొదటిసారి చేసినప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేరు. జస్ట్ నేను చెప్పేది వినండి, తర్వాత దాంతో ఫీల్ అవ్వండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ యొక్క ఉదరం భాగాన్ని, పొట్ట భాగాన్ని గమనించండి. మరలా ఒకసారి శ్వాస తీసుకొని శ్వాస వదులుతున్నప్పుడు మీ యొక్క బాడీ చాలా స్థిమితంగా, స్థిరంగా అవుతుంది. దాన్ని గమనించండి. మీ యొక్క హార్ట్ రేట్ కూడా, గుండె కొట్టుకోవడం కూడా తగ్గుతుంది. అంటే ఫాస్ట్‌గా గుండె కొట్టుకున్నప్పుడు అంత మంచిది కాదు మనకి. ఆ యొక్క గుండె హార్ట్ బీట్ అనేది మెల్లగా, స్లోగా ఉండాలి. అప్పుడు మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఈ యొక్క బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఈ యొక్క హార్ట్ రేట్ తగ్గుతుంది. దీని ద్వారానే చాలా వ్యాధులు నయమవుతాయి. ఇప్పుడు మనకు శరీరంలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్‌ని, ఒక్కొక్క భాగాన్ని మనం గుర్తిద్దాము. నేను ఒక్కొక్క భాగం యొక్క పేరు చెబుతాను. చెప్పినప్పుడు మీరు దాన్ని కదపనవసరం లేదు. కేవలము ఆ యొక్క శరీర ఆర్గాన్ అంటే శరీరంలో ఉన్న భాగాన్ని నేను చెప్పినప్పుడు మీరు గుర్తు చేసుకొని సరిపోతుంది. ఒక్కొక్కసారి గుర్తు చేసుకోలేకపోయినప్పటికీ పర్వాలేదు. మీరు మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసుకోవద్దు. రిలాక్స్డ్‌గా ఉండాలి ఈ మెడిటేషన్ అంతా. మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకపోయినా పర్లేదు. ఒక్కొక్కసారి నిద్రపోయినప్పటికీ పర్లేదు. మన సబ్‌కాన్షియస్ పనిచేస్తూనే ఉంటుంది మీరు నిద్రపోయినప్పటికీ కూడా. అంటే యోగ నిద్రతో రావాల్సిన బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. కానీ మెలకువగా ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్స్. దాని యొక్క లాభం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు చేసినా, చేయగలిగినా, చేయలేకపోయినా నెగెటివ్‌గా ఫీల్ అవ్వద్దు, బాధపడొద్దు. మొదటిగా కాలి పాదాలు గుర్తించండి. కాలి పాదాలని రిలాక్స్ చేయండి. 2 కాళ్ళు, కుడి కాలు, ఎడమ కాలు. 2 కాలి పాదాలని, తర్వాత కాలి వేళ్ళని గుర్తు చేసుకొని రిలాక్స్ చేయండి. తర్వాత పై భాగం కాలి యొక్క మోకాళ్ళను రిలాక్స్ చేయండి. కీళ్ళ నొప్పులు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని రిలీజ్ చేసేయండి ఇప్పుడు. రిలాక్స్ చేయడం వల్ల దీనిలో ఉన్న నొప్పులను రిలీజ్ అయితాయి. మనకి చాలా సూదింగ్‌గా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత పైకి వెళుతూ కాలి తొడ భాగాలని 2 కాళ్ళ యొక్క తొడ భాగాల్ని గుర్తించండి. ఈ ఏరియాలో మీకేమైనా నొప్పులున్నా వాటిని ఇప్పుడు సడలించేయండి. అంటే రిలీజ్ చేయండి. కదపొద్దు, కానీ రిలీజ్ చేయండి. తర్వాత పైకి వెళ్తూ నడుము భాగాన్ని కూడా గుర్తు చేసుకోండి. ఈ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత పొట్ట భాగము
పొట్ట భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత ఛాతీ భాగం, మనకి ఇక్కడే గుండె ఉంటుంది. ఈ భాగాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఈ పాటికే మీ గుండె యొక్క బీట్ తక్కువ ఉంటుందన్నమాట. అంతకుముందు ఫాస్ట్‌గా కొట్టుకొని మీరు కంగారుగా, ఆందోళనగా ఉండొచ్చు. కానీ ఈ పాటికి అది నెమ్మదిగా అయ్యి ఉంటుంది. అది గమనించండి. తర్వాత భుజాలు, 2 భుజాలని గుర్తించండి. తర్వాత చేతులు, మోచెయ్యి, తర్వాత కింద చేతులు, అరచేతులు, వేళ్ళు. చేతుల మొత్తాలను కూడా గుర్తించండి. 2 చేతులను గుర్తించి రిలాక్స్ చేయండి. తర్వాత మెడ భాగం, మెడ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత ముఖములో ఉన్న ప్రతి ఆర్గాన్ని, కళ్ళు, చెవులు, ముక్కు, వీటన్నిటి కూడా గుర్తు చేసుకోండి. ఏమైనా టెన్షన్స్ ఉన్నా, ఇబ్బందులున్నా అన్ని రిలాక్స్ చేసేయండి. మీ ముఖాన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు హ్యావ్ ఎ స్మైల్, చిన్న చిరునవ్వు మీ ముఖం మీదకి తీసుకురండి. మీరు ఇంకా రిలాక్స్డ్గా అవుతారు. తర్వాత తల భాగం, వెనుక పై భాగము, తల మొత్తాన్ని రిలాక్స్ చేయండి. మనకి నరాల సిస్టమ్, దాని పారాసింపథెటిక్ అంటాము. ఈ సిస్టమ్ కూడా మనకి రిలాక్స్ అవుతుంది ఈ యోగ నిద్ర ద్వారా. రిలాక్స్ అవ్వడం ద్వారా ఎక్కువ రిలాక్సేషన్ మన బాడీకి, మైండ్ కలుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, స్వయంగా చాలా రీసెర్చ్‌ల్లో చేయబడింది. ఇప్పుడు ఒక్కసారిగా మీ తల నుండి కాలి యొక్క వేళ్ళు వరకు మీ యొక్క శరీరాన్ని మీరు చూడండి. గమనించండి ఏ విధంగా ధ్యానంలో మునిగి ఉందో ఈ శరీరాన్ని గమనించండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు అంటే మీ కాన్షియస్‌నెస్, మీ మైండ్ అనేది సెపరేట్ మనిషిలాగా మీ యొక్క శరీరాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మీ శరీరం మాత్రమే నిద్రపోతుంది. మీ యొక్క మైండ్ మెలకువగా ఉంది. మీరు పక్క నుండి మీ యొక్క శరీరాన్ని గమనించండి. ఎలా ధ్యానంలో మునిగిపోయి ప్రశాంతంగా, నిశ్చలంగా మీరు ఎక్కడైతే పడుకున్నారో, ఎక్కడైతే శవాసనములో ఉన్నారో అక్కడే ఉంటుంది. ఇది గమనించండి. ఇప్పుడు శరీరంలోని ప్రతి భాగం కూడా చాలా నిశ్చలంగా, రిలాక్స్డ్‌గా ఉంది. ఇప్పుడు మన యొక్క 7 చక్రాలైన ఈ చక్రాలను గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని రిలాక్స్ చేద్దాం. మొదటిగా మూలాధార చక్రం, దీని రూట్ చక్ర లేదా స్టెబిలిటీ అంటాము. ఇప్పుడు మీ దృష్టిని మీ వెన్ను కింద భాగము, వెన్ను కింద భాగం నుండి పాదాల దగ్గరికి తీసుకెళ్ళండి. ఒక ఎరుపు రంగు వెలుగు మీ కింద నుంచి ప్రకాశిస్తున్నట్లుగా, మీ వెన్ను నుండి కిందకు ప్రకాశిస్తున్నట్లుగా మీకు చాలా భద్రత, స్థిరత్వం ఇస్తుందని ఊహించండి. ఇప్పుడు మీ మనసులో నేను సురక్షితంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నానని చెప్పుకోండి. ఈ యొక్క మూలాధార చక్ర మీకు భద్రతను, బలమును ఇస్తుంది. ఈ యొక్క ఎరుపు రంగు వెలుగు మీ శరీరం నడుము నుంచి కిందకి వెళుతున్నట్టుగా ఊహించుకొని ఈ భాగం అంతా ఇప్పుడు మీరు హీల్ అవుతున్నట్లుగా ఊహించుకోండి.
రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది మనలో ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మూలాధార చక్రం స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తే, ఈ స్వాదిష్టాన చక్రం మనలో ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసి, జాబ్ చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళందరికీ కూడా ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీ దృష్టిని మీ నాభి కింద అంటే మీ బొడ్డు కింద ఉన్న ప్రాంతం వైపు తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ అంటే నారింజ రంగు వెలుగు మీ సృజనాత్మకతను అంటే మీ క్రియేటివిటీని, ఆనందాన్ని మేల్కొల్పుతున్నట్లుగా చూడండి. ఈ యొక్క వెలుగు చాలా ప్రకాశంగా ఉంది. ఈ నాభి కింద ఉన్న భాగంలో ఈ వెలుగు అంతా నిండిపోయి మీలోని క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తున్నట్లుగా ఊహించుకోండి. దాని తర్వాత నేను సృజనాత్మకుడిని లేదా నేను క్రియేటర్‌ని. నా భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తాను అని మీకు మీరు చెప్పుకోండి. మూడవది మణిపూర చక్రం. దీన్నే సోలార్ ప్లెక్సస్ అంటాము. ఇది మనిషిలోని కాన్ఫిడెన్స్‌ని పెంచడానికి ఉంటుంది మన శరీరంలో. ఇది మీ ఛాతీ కింద ఉన్న పొట్ట ప్రాంతంలో ఒక పసుపు వెలుగుతో ప్రకాశిస్తుంది. ఛాతీ కింద ఉన్న పొట్ట భాగం. ఇది మీ ఆత్మవిశ్వాసము, శక్తి, సంకల్పాన్ని పెంచుతుంది. ఈ యొక్క పసుపు వెలుగు, పసుపు రంగు వెలుగు చక్రం మీలో చాలా ప్రకాశంగా ప్రకాశిస్తుంది. దాన్ని చూడండి. ఇప్పుడు మీకు మీరు ఒక అఫర్మేషన్ చెప్పుకోండి. నేను బలమైన వాడిని. నాకు నాపై నమ్మకం ఉంది. ఇప్పుడు నాలుగవది అనాహత చక్రం. దీన్ని హార్ట్ చక్ర అంటాము. దిస్ సింబలైజెస్ లవ్. ఈ చక్ర అనేది లవ్‌కి సింబలైజెస్ అన్నమాట. ఇది మీ గుండె ప్రాంతంలో ఒక ఆకుపచ్చ వెలుగుతో నిండి ఉంటుంది. ఇది ప్రేమ, దయ, క్షమాభావాలతో విస్తరించుంటుంది. ఆ యొక్క వెలుగును చూడండి. ఈ యొక్క ఆకుపచ్చ వెలుగు మీ గుండెలో ఉన్నట్టుగా, ఈ యొక్క చక్ర మీ గుండెలో ఉన్నట్లుగా చూడండి. ఇప్పుడు మీకు మీరు నేను ప్రేమను ఇస్తాను, ప్రేమను స్వీకరిస్తాను. ఈ యొక్క అఫర్మేషన్ మీకు చెప్పుకోండి.
ఐదవది విశుద్ధ చక్రం. దీన్ని థ్రాట్ చక్ర అంటాము. సో దిస్ సింబలైజెస్ ఎక్స్‌ప్రెషన్. అంటే మనం చెప్పాలనుకున్నది ఎక్స్‌ప్రెస్ చేయడానికి, చెప్పడానికి హెల్ప్ అయ్యే చక్రం. ఇది మన గొంతు ప్రాంతంలో ఒక నీలి వెలుగుతో ప్రకాశిస్తుంది. ఇది మన నిజమైన మాటలు, భావాలను స్పష్టంగా చెప్పే శక్తినిస్తుంది. ఈ యొక్క వెలుగుని మీరు చూడండి. నేను మూసుకున్న కళ్ళతో ఈ యొక్క థ్రాట్ దగ్గర, గొంతు దగ్గర నీలిరంగు వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఆ వెలుగుని చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను నా నిజాన్ని ధైర్యంగా చెప్పగలను. లేకపోతే నాలో ఉన్నది చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా, మంచిగా ఎక్స్‌ప్రెస్ చేయగలను అని చెప్పుకోండి. ఈ యొక్క చక్రం యొక్క బ్లాక్స్ ఉంటే తొలగిపోవడము చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే ఎక్కువగా మాట్లాడలేని వాళ్ళు. ఎవరికైనా సమాధానం చెప్పలేని వాళ్ళకి ఈ యొక్క చక్ర బ్లాక్ రిమూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాట్లాడడానికి భయపడే వాళ్ళకి, ముఖ్యంగా ఎంప్లాయీస్, తర్వాత స్టూడెంట్స్, ఇంటర్వ్యూస్ మంచిగా పెర్ఫార్మ్ చేయలేని వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క విశుద్ధ చక్రం చాలా ఇంపార్టెంట్. దానిలో ఉన్న బ్లాక్స్‌ని తీసేయాలి. ఆరవది ఆజ్ఞ చక్రం. దీన్ని థర్డ్ ఐ అంటాము. మూడవ కన్ను ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే మనలో ఉన్న వేరొక ఆలోచనని ముఖ్యంగా జ్ఞానాన్ని ఇది మనకి బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మన కనుబొమ్మల మధ్యలో ఒక ఇండిగో కలర్‌లో ఉంటుంది. ఇండిగో కలర్‌లో వెలిగే ఒక వెలుగనమాట, ఒక చక్రం. ఇది మనలో ఉన్న అంతఃచేతన జ్ఞానాన్ని మేల్కొలుపుతుంది. మనలో ఉన్న డీప్ జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్‌ని, విజ్డమ్‌ని మేల్కొల్పుతుంది. దీన్నే మనం కాన్షియస్ అంటాము. ఇప్పుడు దీనికి నా మైండ్ నన్ను మార్గనిర్దేశం చేస్తుంది అని చెప్పుకోండి, ఒక అఫర్మేషన్ లాగా. నా మైండ్ నాకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆఖరిది సహస్రార చక్రం. దీన్ని క్రౌన్ చక్ర లేకపోతే స్పిరిచువల్ చక్ర అంటాము. స్పిరిచువల్ కనెక్ట్ అవ్వడానికి చక్ర బలపడుతుంది. ఇది మన తల పై భాగంలో ఒక తెల్లని లేదా బంగారు వెలుగులో ప్రకాశిస్తుంది. ఈ యొక్క వెలుగు, ఈ యొక్క చక్రం అనేది మన యొక్క విశ్వంతో ఉన్న శక్తితో మన అనుబంధాన్ని బలపరుస్తుంది. దాన్ని యూనివర్స్ అంటాం కదా! యూనివర్స్‌తో ఉన్న మన రిలేషన్‌ని బలపరుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మందికి తెలియనిది. యూనివర్స్‌కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో మన ఎనర్జీని కలిపి మనకు యూనివర్స్ హెల్ప్ అయ్యేలాగా చేస్తుంది ఈ చక్ర. దీనికి అఫర్మేషన్ వచ్చేసి నేను యూనివర్స్‌తో ఉన్నాను. లేకపోతే నేను ఈ యొక్క యూనివర్స్ ఎనర్జీలో కలిసి ఉన్నాను. ఏకమై ఉన్నాను అని చెప్పుకోండి. మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ ముగిద్దాము. ఇప్పుడు 7 చక్రాల వెలుగులు మీ శరీరం అంతటా కలిసి ఒక అద్భుతమైన శక్తి వలయంలా విస్తరిస్తున్నట్లుగా చూడండి.
మీ శరీరం అంతా ఈ యొక్క రంగుల రంగుల వెలుగుతో నిండిపోయింది. ఈ యొక్క వెలుగులను చూడండి. ఇది గమనిస్తూ మెల్లగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేయండి. మరలా ఒకసారి శ్వాస తీసుకొని మెల్లగా, అంతకన్నా మెల్లగా శ్వాసని వదలండి. మరలా ఒకసారి బ్రీద్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీరు మెడిటేషన్లోంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి సరికొత్త శక్తితో, న్యూ ఎనర్జీతో, ప్రశాంతతతో ముందుకు సాగండి. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ. ఈ యొక్క చక్రాల గురించి ఒక్కొక్క వీడియో యాక్చువల్లీ చేయాలి, కానీ ఇలా చేయడం వల్ల కూడా మనకి ఏ చక్రము, ఏ ఎనర్జీ ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది. దీన్ని ఇలా చేయడం ద్వారా కూడా మనకి అన్ని చక్రాల్లో ఉన్న బ్లాక్స్ తగ్గి ఎనర్జీ తల నుంచి కాళ్ళ వరకు ఎనర్జీ ఒకేలాగా ఫ్లో అవడం వల్ల టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి, మనకు ప్రశాంతత వస్తుంది, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ మెడిటేషన్ రోజు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.